హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గ్రీట్ 85 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025 కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్ ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ లిస్ట్ ప్రకారం అయితే ఈ వీడియో ఉండబోతుంది. సో ఫస్ట్ క్రికెట్ గురించి ఏమేమి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో 2025లో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్ ట్రోఫీస్ని సపరేట్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మోస్ట్లీ నేషనల్ ట్రోఫీస్లో ఒక ట్రోఫీ నేమ్ ఇచ్చి ఇది ఏ ఏ స్పోర్ట్కి రిలేటెడ్ అని అడగడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఈజీగా గుర్తుంచుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఐ యాడెడ్ కీ టర్మినాలజీస్ని కూడా నేను యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, విమెన్లో కూడా ఇది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్, ఏషియా కప్, ఇవి మన ఇంటర్నేషనల్కి సంబంధించివి. నేషనల్ చూసుకుంటే రంజీ, ఇరానీ, దులీప్, విజయ్ హజారే, దియోదర్, సయీద్ ముస్తక్, సీకే నాయుడు, కూచ్ బిహారీ. సో ఇవేంటంటే స్టేట్ వైజ్ లేకపోతే చాలా టీమ్స్ కలిసి ఆడడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ కప్స్కి సంబంధించి వాటి యొక్క విన్నర్స్, అలాగే అవి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో హెల్డ్ చేశారు ఈ గేమ్స్ని, దాని గురించి చూసుకుందాం. సో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చూసుకుంటే దీని ఫార్మాట్ వచ్చి ఓడిఐ, మీన్స్ 50 ఓవర్స్. దాంట్లో ఈ ఫార్మాట్ అయితే జరుగుతుంది. 4 ఇయర్స్కి ఒకసారి ఈ వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. సో మనకి రీసెంట్ విన్నర్ అంటే 2023లో లాస్ట్ టైం ఇది జరిగింది. అప్పుడు విన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఐసీసీ T20 అండ్ ఆల్సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ రెండు మన ఇండియాయే విన్ అవ్వడం జరిగింది. ఐసీసీ T20 వచ్చేసి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇది 2024లో ఇండియా విన్ అవ్వడం జరిగింది. ఇది యుఎస్లో ఫస్ట్ టైం అండ్ ఆల్సో వెస్టిండీస్లో దీన్ని కండక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకుంటే దీన్ని పాకిస్తాన్ అండ్ యుఏఈలో దీన్ని హోస్ట్ చేశారు. నెక్స్ట్ మన మ్యాచెస్ పాకిస్తాన్లో అయితే జరగలేదు, ఓన్లీ యుఏఈలో జరిగింది. రిమైనింగ్ మ్యాచెస్ పాకిస్తాన్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ చూసుకుంటే ఇది టెస్ట్ సిరీస్ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ దీని రీసెంట్ విన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. 2025లోనే సౌత్ ఆఫ్రికా దీన్ని విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏషియా కప్ చూసుకుంటే ఇది ఓడిఐ అండ్ ఆల్సో T20. దీన్ని కూడా ఇండియా రీసెంట్గా విన్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే యుఏఈ దీన్ని హెల్డ్ చేసింది. నెక్స్ట్ ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్, ఇది రీసెంట్గా మనకి సెప్టెంబర్ టు నవంబర్లో జరిగింది. దీన్ని ఫస్ట్ టైం మన ఇండియా విన్ అవ్వడం జరిగిందనమాట. దీన్ని ఇండియాలోనే హెల్డ్ చేశారు. నెక్స్ట్ యాషెస్ చూసుకుంటే ఇట్ వాజ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ అనమాట. అయితే ఆస్ట్రేలియానే దీన్ని విన్ అయింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఉమెన్స్ T20 బ్లైండ్ కప్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఇండియా నేపాల్ని బీట్ చేసి మనం ఇండియా దీన్ని సొంతం చేసుకుంది. దీని మ్యాచ్ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే కొలంబోలో జరిగిందనమాట. ఇవి ఇంటర్నేషనల్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మన ఇండియా ఐసీసీ T20, ఐసీసీ ట్రోఫీ, ఏషియా కప్ అండ్ ఆల్సో ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్లో మన ఇండియా విజేతగా నిలిచింది. నెక్స్ట్ డొమెస్టిక్ ట్రోఫీస్ చూసుకుంటే ఫస్ట్ వన్ రంజీ ట్రోఫీ చూసుకుంటే ఇది టెస్ట్ అనమాట, ఫస్ట్ క్లాస్ అని అంటారు దీన్ని. సో ఇందులో విదర్భ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇరానీ ట్రోఫీ చూసుకుంటే రంజీ ట్రోఫీలో ఎవరైతే విన్నర్ ఉన్నారో ఆ విన్నర్కి వర్సెస్ మిగిలిన టీమ్స్ ఏమున్నాయో వాళ్ళు ఇది ఆడతారనమాట. అది ఇరానీ ట్రోఫీ. ఇట్ వాజ్ ఆల్సో టెస్ట్. నెక్స్ట్ దులీప్ ట్రోఫీ, ఇదేమో జోనల్ టీమ్స్ అనమాట. జోనల్ టీమ్స్ టెస్ట్ క్రికెట్ని ఆడతాయి. నెక్స్ట్ విజయ్ హజారే, దియోదర్ రెండు ఓడిఏ లిస్ట్ అనమాట, ఓడిఏ. నెక్స్ట్ విజయ్ హజారే చూసుకుంటే కర్ణాటక 2024-25 విదర్భాన్ని ఓడించి కర్ణాటక ఇది టైటిల్ని స్వంతం చేసుకుంది. నెక్స్ట్ సయీద్ ముస్తక్ వచ్చేసి T20 ఫార్మాట్, సీకే నాయుడు అండ్ కూచ్ బిహారీ రెండు వచ్చేసి టెస్ట్ సిరీస్ అనమాట. సీకే నాయుడు వచ్చి అండర్-23 టోర్నమెంట్, కూచ్ బిహార్ వచ్చేసి అండర్-19 టోర్నమెంట్. నెక్స్ట్ బైలేటరల్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే టెస్ట్ సిరీస్ అనమాట ఇవి. Border Gavaskar Trophy. So Gavaskar, he belongs to India and Border belongs to
ఆస్ట్రేలియా. సో, ఇండియా, ఆస్ట్రేలియా మధ్యన ఇది జరుగుతుంది. సో, దీన్ని ఎక్కడ రీసెంట్‌గా హెల్డ్ చేశారంటే ఆస్ట్రేలియాలో ఇది జరిగింది. విన్నర్ కూడా ఆస్ట్రేలియానే. నెక్స్ట్ పటౌడీ ట్రోఫీ. ఇట్ వాస్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. సో, ఇంగ్లాండ్ దీన్ని రీసెంట్‌గా రీనేమ్ చేశారంటే ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా రీనేమ్ చేశారు. సో, టెండూల్కర్ బిలాంగ్స్ టు ఇండియా అండ్ ఆండర్సన్ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. నెక్స్ట్ ఫ్రీడమ్ ట్రోఫీ. ఫ్రీడమ్ ట్రోఫీ అంటే ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఇందులో ఉన్నారు కాబట్టి ఫ్రీడమ్ ట్రోఫీ అని రీనేమ్ చేయడం జరిగింది. గాంధీ అండ్ మండేలా. సో, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ ఈ ట్రోఫీ అయితే జరుగుతుంది. సో, రీసెంట్ విన్నర్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. ఇది ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. నెక్స్ట్ వార్నే మురళీధరన్. ఇది ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక. ట్రాన్స్ తస్మాన్ వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్. నెక్స్ట్ సో, మనకి ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ రీసెంట్‌గా జరిగింది కాబట్టి ఎగ్జామ్‌లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. సో, ఇది ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. 13థ్ ఎడిషన్. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరగడం జరిగింది. సో, ఫైనల్ వచ్చేసి డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది 2 నవంబర్‌ని. సో, మన ఇండియా 52 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాని ఓడించడం అయితే జరిగింది. సౌత్ ఆఫ్రికా వచ్చేసి 246కి ఆల్ ఔట్ అయిపోతే ఇండియా వచ్చేసి 297కి 298కి ఇంకా ఓన్లీ 7 వికెట్స్ అయితే పడడం జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికిచ్చారంటే షిఫాలి వర్మకి ఇచ్చారు. షీ ఈజ్ ఆల్సో ది యంగెస్ట్ ప్లేయర్ హూ ప్లేస్ ఇన్ వరల్డ్ కప్. అండ్ నెక్స్ట్ షెఫాలి వర్మ చూసుకుంటే 87 రన్స్. ఆ అమ్మాయికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ చూస్తే దీప్తి శర్మకి ఇచ్చారు. షీ టుక్ 22 వికెట్స్. మొత్తం టోర్నమెంట్‌కి తను 22 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో, మన మైల్ స్టోన్ ఏంటంటే ఇండియా ఫస్ట్ టైమ్ ఐసీసీ వరల్డ్ కప్‌నైతే విన్ అవ్వడం జరిగిందనమాట. సో, ఈ టోర్నమెంట్‌లో ఎక్కువ రన్ చేసిన వాళ్ళు ఎవరంటే లోరా అనమాట. షీ ఈజ్ కెప్టెన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ 571 రన్స్ అయితే ఈవిడ చేయడం జరిగింది. సో, సెకండ్ హైయెస్ట్ రన్ టేకర్ ఎవరంటే స్మృతి మందన బిలాంగ్స్ టు ఇండియా. 434 రన్స్ అయితే చేయడం జరిగింది. సో, మోస్ట్ వికెట్స్ చూసుకుంటే దీప్తి శర్మ 22 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈమె బెస్ట్ ఏంటంటే ఒక మ్యాచ్‌లో 5 వికెట్స్ 39 రన్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి అన్నాబెల్. షీ బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా 17 వికెట్స్ అనమాట. సో, కెప్టెన్‌గా ఫైనల్‌లో సెంచరీ చేసిన వాళ్ళు ఎవరంటే లారా వాల్బార్ట్ 101 రన్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో, ఈ ఈ ఐసీసీ వరల్డ్ కప్ విన్ అవ్వడంలో ఇండియా అనేది 5థ్ నేషన్ అనమాట. సో, నెక్స్ట్ పర్సనల్ ఇండివిడ్యువల్ రికార్డ్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ రీసెంట్‌గా 14,000 ఓడిఐ రన్స్ అనేది ఫాస్ట్ ప్లేయర్‌గా రికార్డ్ సాధించాడు. అలాగే 16,000 లిస్ట్ ఏ రన్స్ అంటే విజయ్ హజారే ట్రోఫీలో రీసెంట్‌గా తను ఆడి సచిన్ టెండూల్కర్ పేరున ఉన్న రికార్డ్‌ని తన సొంతం చేసుకున్నాడనమాట. ఫాస్టెస్ట్‌గా 16,000 రన్స్ చేసిన ప్లేయర్‌గా. నెక్స్ట్ మోస్ట్ ఓడిఐ సెంచరీస్ సచిన్ 49 చేస్తే విరాట్ కోహ్లీ 52 సెంచరీస్ తోటి ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇండివిడ్యువల్ మైల్ స్టోన్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఆల్సో సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ కూడా తను సొంతం చేసుకున్నాడు. అలాగే మహమ్మద్ షఫీ వచ్చేసి ఫాస్టెస్ట్ ఇండియన్ టు గెట్ 200 ఓడిఐ వికెట్స్ అనమాట. అండ్ షెఫాలి వర్మ దాకా మనం మాట్లాడుకున్నాం కదా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింద తనకి అవార్డు ఇచ్చారు. ఆమె యంగెస్ట్ ప్లేయర్ వరల్డ్ కప్‌లో హాఫ్ సెంచరీ చేస్తే యంగెస్ట్ ప్లేయర్ అనమాట. నెక్స్ట్ ఎంఎస్ ధోని చూసుకుంటే రీసెంట్‌గా తనని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తనకి ప్లేస్ కల్పించారు. మన ఇండియా తరపు నుంచి ఆల్రెడీ సీనియర్ ప్లేయర్స్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ఎంఎస్ ధోని కూడా ఇందులో పెట్టడం జరిగింది. నెక్స్ట్ రిటైర్మెంట్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ దే బోత్ వర్ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. నౌ ఓన్లీ ఐడిఐకి మాత్రమే పరిమితమయ్యారు. నెక్స్ట్ సతీశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా, శిఖర్ ధవన్, దినేష్ కార్తీక్, అమిత్ మిశ్రా వీళ్ళందరూ మొత్తం ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం జరిగింది. అవార్డ్స్ చూసుకుంటే బీసీసీఐ అవార్డ్స్
పోలీ ఉమిరిగర్ అవార్డ్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చారు. నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ వచ్చి స్మృతి మందన, లైఫ్ అచీవ్మెంట్ వచ్చేసి సచిన్ టెండూల్కర్, బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ వచ్చి సర్ఫరాజ్ ఖాన్ అండ్ ఆశా సుబానా. నెక్స్ట్ ఐసీసీ అవార్డ్స్ చూసుకుంటే సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ బుమ్రాకి ఇచ్చారు మన ఇండియా తరపు నుంచి. టెస్ట్ క్రికెటర్ ఇయర్ కూడా సేమ్ బుమ్రాకి ఇవ్వడం జరిగింది. ఇంకొక ఇండియన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ హర్ష్దీప్ సింగ్కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఒక జస్ట్ అలా చూసుకోండి. మన ఇండియా తరపు నుంచి విన్నామని మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఉమెన్స్ కేటగిరీ నుంచి ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ స్మృతి మందనాకి ఇచ్చారు. మిగిలినవి ఒకసారి అలా చూసుకోండి. నెక్స్ట్ ఐపీఎల్ అండ్ డబ్ల్యూపీఎల్ విన్నర్స్ చూసుకుంటే ఐపీఎల్ ఫస్ట్ టైం ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విన్ అవ్వడం జరిగింది. రన్నర్ అప్ వచ్చేసి పంజాబ్. సో 18 ఇయర్స్లో ఫస్ట్ టైం ఆర్సీబీ విన్ అయింది కాబట్టి సో ఒకసారి చూసుకోండి. 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ 11ని ఓడించడం అయితే జరిగింది. నెక్స్ట్ డబ్ల్యూపీఎల్ విన్నర్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్. వీళ్ళు కూడా సేమ్ ఢిల్లీ క్యాపిటల్స్ని 8 రన్స్ తేడాతో ఓడించడం అయితే జరిగిందండి. సో మన ఇండియాలో జరిగే అప్కమింగ్ ఈవెంట్ ఏంటంటే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అనమాట. దీన్ని ఇండియా అండ్ శ్రీలంక 2 దేశాలు కలిపి హోస్ట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు ఇవి అయితే జరుగుతాయి. సో ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా విన్ అయిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఒకటి, నెక్స్ట్ అండ్ ఆల్సో టీ20 బ్లైండ్ క్రికెట్ ఇది కూడా మన ఇండియా సొంతమైంది కదా, వాటి గురించి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు టెన్నిస్ గురించి మాట్లాడుకుందాం. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ అయితే ఉంటాయి. ఇవి మేజర్ టోర్నమెంట్స్ అనమాట. సో ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ ఇవి హార్డ్ కోర్ట్లో జరుగుతాయి. నెక్స్ట్ ఫ్రెంచ్ వచ్చేసి క్లే కోర్ట్లో జరుగుతాయి. వింబల్డన్ వచ్చేసి గ్రాస్ కోర్ట్లో అయితే జరుగుతాయి. సో 2025 విన్నర్స్ అది మెయిన్ మెన్స్ చూసుకుంటే జానిక్ సిన్నర్, కార్లస్ ఆల్కరాజ్ వీళ్ళిద్దరూ కలిపి మొత్తం 4 టోర్నమెంట్స్ని వీళ్ళిద్దరు నేమ్సే షఫల్ అయితే వచ్చినాయి అనమాట. సో చూసుకుందాం ఇప్పుడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి జనవరిలో జరుగుతుంది. ఇది హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. జానిక్ సిన్నర్ అయితే విన్నర్. విమెన్ నుంచి మ్యాడిసన్ కీస్ అయితే విన్నర్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ చూసుకుంటే క్లే కోర్ట్లో జరుగుతుంది. మే టు జూన్ మంత్లో ఇదైతే జరుగుతుంది. సో కార్లస్ ఆల్కరాజ్ స్పెయిన్ హీస్ ద విన్నర్. అండ్ విమెన్ నుంచి కోకో గాఫ్. నెక్స్ట్ వింబిల్డన్ చూసుకుంటే జూన్ టు జూలై జరుగుతుంది. ది గ్రాస్ కోర్ట్లో జరుగుతుంది. విన్నర్ జానిక్ సిన్నర్. మనకి వింబిల్డన్ విమెన్ విన్నర్ వచ్చేసి ఇగా. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ చూసుకుంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. విన్నర్ కార్లస్. మనకి విమెన్ నుంచి అరీనా సబలెంకా. సో ఈ 4 కలిపి ఎవరైనా ఎగ్గుతారో వాళ్ళకి గ్రాండ్ స్లామ్ విన్ అయినట్టు లెక్క అనమాట. సో 2025 ఇంటర్నేషనల్ టీమ్ ఈవెంట్స్ చూసుకుందాం. సో ఈ 4 గ్రాండ్ స్లామ్స్ కాకుండా ఇంకా టీమ్ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఏటీపీ ఫైనల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి ఒకసారి జస్ట్ చూసుకుందాం. సో డేవిస్ కప్లో ఇటలీ విన్ అయింది. బిల్లీ జీన్ కప్లో కూడా ఇటలీయే విన్ అయింది. నెక్స్ట్ లేవర్ కప్ టీమ్ వరల్డ్ వర్సెస్ టీమ్ యూరప్ జరుగుతుంది. టీమ్ వరల్డ్ అయితే విన్నర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ హాప్మెన్ వచ్చేసి కెనడా. నెక్స్ట్ ఏటీపీ ఫైనల్స్లో జానిక్ సిన్నర్ దీన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ డబ్ల్యూటీఏలో వచ్చి ఎలీనా విన్నర్ అయితే జరిగింది. జస్ట్ ఒకసారి చూసుకోండి. ఏ కప్ అది చూసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఉండదు అనమాట. నెక్స్ట్ సో మనకు ఆల్రెడీ తెలుసు వింబిల్డన్ అనేది ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ అని. మనం 4 యుఎస్, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఈ 4 వాటిలో నెగ్గితే దాన్ని గ్రాండ్ స్లామ్ అంటాం. అలా కాకుండా ఈ 4 ప్లస్ ఒలింపిక్స్ కూడా యాడ్ చేస్తే దాన్ని గోల్డెన్ స్లామ్ అంటాం అనమాట. ఒకే ఇయర్లో ఇవన్నీ అచీవ్ చేసిన ఓన్లీ పర్సన్ స్టెఫీ గ్రాఫ్ అనమాట. నెక్స్ట్ కింగ్ ఆఫ్ క్లే అని చెప్పి రఫేల్ నాదాల్ని అని అంటాం. ఈయన 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ని తన సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ రీసెంట్ సక్సెస్ ఆల్రెడీ చెప్పాను కదా, జానిక్ సిన్నర్, కార్లస్ ఆల్కరాజ్ వాళ్ళిద్దరి మధ్యనే షఫల్ అవుతూ వచ్చినాయి. నెక్స్ట్ మన ఇండియా నుంచి నోటబుల్ టెన్నిస్ లెజెండ్స్ చూసుకుంటే లియాండర్ పేస్. సో లియాండర్ పేస్ ఎక్కువ డబుల్ మిక్స్డ్ వాటిలో ఎక్కువ వాడతాడు. తన ఖాతాలో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కూడా 1996లో గెలవడం జరిగింది. 2024లో ఈయనని ఐసీసీ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మహేష్ భూపతి చూసుకుంటే మన ఇండియా నుంచి
ఫస్ట్ పర్సన్ టు విన్ గ్రాండ్ స్లామ్ అనమాట. అది మిక్స్డ్ డబుల్స్లో. నెక్స్ట్ సానియా మీజా చూసుకుంటే డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్లో నెంబర్ 1 రీచ్ అయిన తొలి ఇండియన్ అనమాట. షీ ఈజ్ ఆల్సో విన్నర్ ఆఫ్ 6 గ్రాండ్ స్లామ్స్. నెక్స్ట్ రోహన్ బొపన్నా చూసుకుంటే హీఈస్ ద ఓల్డెస్ట్ పర్సన్ టు విన్ గ్రాండ్ స్లామ్ అనమాట. అండ్ 43 ఏజ్లో 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్లో విన్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో వరల్డ్ నెంబర్ 1, అండ్ ఇందులో డబుల్స్లో వరల్డ్ నెంబర్ 1. నెక్స్ట్ రామ్నాథ్ కృష్ణన్ చూసుకుంటే హీఈస్ ద ఓన్లీ ఇండియన్, అంటే వింబుల్డన్ సింగిల్స్లో మన ఇండియా తరపు నుంచి ఫైనల్స్కి వెళ్ళిన ఓన్లీ పర్సన్ అనమాట. ఎవరు? రామనాథ్ కృష్ణన్. అది. నెక్స్ట్ కీ టర్మినాలజీస్ చూసుకుంటే ఏస్, డ్యూస్, లవ్, గ్రాండ్ స్లామ్, డబుల్ ఫాల్ట్. లవ్ అంటే ఏం లేదు, జస్ట్ స్కోర్ ఆఫ్ 0, అంటే ఏమి స్కోర్ చేయకపోతే దాన్ని అంటారు. నెక్స్ట్ గ్రాండ్ స్లామ్ అంటే ఆల్ మేజర్ టైటిల్స్ విన్ అయితే గ్రాండ్ స్లామ్ అని అంటారు. సో ఇవి టెన్నిస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. జస్ట్ విన్నర్స్ ఆఫ్ 4 గ్రాండ్ స్లామ్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫుట్బాల్ చూసుకుందాం. ఫుట్బాల్ చూసుకుంటే ఫుట్బాల్ని ఒక 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అయితే కండక్ట్ చేస్తాయి గ్లోబల్గా. ఒకటి ఫీఫా, ఇంకొకటి యూఈఎఫ్ఏ. యూఈఎఫ్ఏ ఇట్ కండక్ట్స్ గేమ్స్, యూరోప్లో జరిగిన గేమ్స్ని యూఈఎఫ్ఏ కండక్ట్ చేస్తుంది. గ్లోబల్ లెవెల్లో జరిగే ప్రతి గేమ్ని ఫీఫా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ కప్స్ చూసుకుంటే ఫీఫా వరల్డ్ కప్, కోపా అమెరికా, యూఈఎఫ్ఏ యూరో, ఏఎఫ్సి అంటే ఏషియా, యూఈఎఫ్ఏ ఛాంపియన్స్, యూరోపియన్ క్లబ్, ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్. సో ఫీఫా వరల్డ్ కప్ ఇంటర్నేషనల్ వచ్చేసి అర్జెంటీనా విన్ అయింది, ఉమెన్స్లో వచ్చేసి స్పెయిన్ విన్ అయింది. కోపా అమెరికా కూడా అర్జెంటీనా విన్ అయింది. నెక్స్ట్ యూఈఎఫ్ఏ యూరోపే విన్ అయింది. నెక్స్ట్ యూఈఎఫ్ఏ యూరోప్ వచ్చేసి స్పెయిన్ విన్ అయింది. ఏఎఫ్సి ఏషియా వచ్చేసి ఖతార్ విన్ అయింది. యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో రియల్ మాడ్రిడ్ 2024లో విన్ అవ్వడం జరిగింది. సో ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ మెన్ అయితే అర్జెంటీనా, విమెన్ అయితే స్పెయిన్. నెక్స్ట్ మన నేషనల్ ఫుట్బాల్ ఈవెంట్స్ చూసుకుంటే ఇది ఎక్కువ మనకి ఇంపార్టెంట్. ఈ ట్రోఫీ ఇచ్చి దేనికి సంబంధించిన స్పోర్ట్ అని అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సంతోష్ ట్రోఫీ అలా చాలాసార్లు అడిగారు. సో ఈ ట్రోఫీస్ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్యూరాండ్ కప్ చూసుకుంటే ఇది ఏషియాలో ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనమాట. దీన్ని 2025లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో ఓల్డెస్ట్ టోర్నమెంట్ ఇన్ ఇండియా ఏంటి అని అంటే డ్యూరాండ్ కప్. నెక్స్ట్ సంతోషి ట్రోఫీ చూసుకుంటే స్టేట్ లెవెల్ అనమాట. వెస్ట్ బెంగాల్ 2025లో దీన్ని స్వంతం చేసుకుంది. సో వెస్ట్ బెంగాల్ ఈ టైటిల్ని 33rd టైం అయితే ఈ టైటిల్ని వాళ్ళు స్వంతం చేసుకున్నారు. నెక్స్ట్ మిగిలినవి చూసుకుంటే లీగ్స్, క్లబ్ టోర్నమెంట్స్, లేకపోతే అండర్-19 అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇండియన్ క్లబ్, బ్రిటిష్ టీమ్ని ఓడించిన ఫస్ట్ ఇండియన్ క్లబ్ ఏంటి అని అంటే మోహన్ బాగన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే డ్యూరాండ్ ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ ఎవరు విన్నర్స్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇవేంటంటే ఓల్డ్ నేమ్స్ ఏముండేవో అది. జూల్స్ రీమెట్ ట్రోఫీ ఫీఫా వరల్డ్ కప్ని బిఫోర్ 1970 జూల్స్ రీమెట్ ట్రోఫీ అనే పిలిచేవారు అనమాట. రోవర్స్ కప్ వచ్చేసి మన ఇండియన్ టోర్నమెంట్కి సంబంధించింది. నెక్స్ట్ కోపా డెల్ రే వచ్చేసి స్పానిష్ ఫుట్బాల్ కప్. ఎఫ్ఏ కప్ వచ్చేసి ఓల్డెస్ట్ నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్ అనమాట. కీ టర్మినాలజీస్ చూసుకుంటే ఆఫ్ సైడ్, డ్రిబుల్, పెనాల్టీ కిక్, హ్యాట్రిక్, గోల్, స్ట్రాపర్, ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్, ఫ్రీ కిక్, కార్నర్ కిక్, వింగ్ బ్యాక్, డమ్మీ, నట్మెగ్, బైసైకిల్ కిక్. ఇవి ఇంపార్టెంట్ కీ టర్మినాలజీస్. హ్యాట్రిక్ క్రికెట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు బ్యాడ్మింటన్ చూసుకోవచ్చు. బ్యాడ్మింటన్ చూసుకుంటే థామస్ కప్, ఉబర్ కప్, సో అండ్ ఆల్సో సుధీర్మన్. ఇవి ఏంటంటే మెన్స్ వరల్డ్ టీమ్ వచ్చేసి థామస్ కప్, ఉబర్ వచ్చేసి విమెన్స్ వరల్డ్ టీమ్, సుధీర్మన్ వచ్చేసి మిక్స్డ్ టీమ్ వరల్డ్ టీమ్ అనమాట. సో ఈ ఫస్ట్ 2 థామస్, ఉబర్ లాస్ట్ ఇయర్ 2025లో చైనా అయితే విన్ అవ్వడం జరిగిందనమాట. సో మన ఇండియా ఎప్పుడైనా విన్ అయిందంటే 2022లో మెన్స్ వరల్డ్ టీమ్ మన ఇండియా అయితే విన్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే 2 చైనా ఖాతాలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్. ఇదేంటంటే బ్యాడ్మింటన్లో ఓల్డెస్ట్ టోర్నమెంట్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్. నెక్స్ట్ BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ ఏంటంటే టాప్ 8 ర్యాంకింగ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య జరిగే టోర్నమెంట్ అనమాట. నెక్స్ట్ యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ ఏంటంటే
మన నేషనల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటే ఐపీఎల్‌లో ఎలాగైతే ఆడతారో సేమ్ ఇది కూడా అలాగా ఆడే టోర్నమెంట్ అనమాట. నెక్స్ట్ షాదా కప్ వచ్చేసి మన నేషనల్ లెవెల్‌లో జరిగే ఉమెన్‌కి జరిగే టోర్నమెంట్. సో, కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌లో అయితే మన ఇండియాకి సంబంధించిన అంటే సింగిల్స్ అందులో మన ఇండియాకి సంబంధించిన వాళ్ళైతే ఎవరు లేరు. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టోర్నమెంట్స్‌లో వేరే వేరే కంట్రీస్‌కి చెందిన వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ నేను విన్నర్స్ అండ్ ఆల్సో రన్నర్స్ లిస్ట్ ఇచ్చాను. ఒకసారి జస్ట్ అలా చూసుకోండి. హ్మ్. మనకి సంబంధించిందైతే మనం చదువుదాం. సో, ఇండియన్ ప్లేయర్స్‌కి సంబంధించింది చూస్తే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ విన్నర్ ఎవరంటే ఉమెన్స్ డబుల్స్ అనమాట ఇది. ఉమెన్స్ డబుల్స్‌లో త్రిషా జాలీ అండ్ గాయత్రి గోపీచంద్ అయితే విన్ అవ్వడం జరిగింది ఉమెన్స్ డబుల్స్‌లో. నెక్స్ట్ నేషనల్ గేమ్స్ 38th ఎడిషన్ ఉత్తరాఖండ్‌లో జరిగింది కదా! అందులో ఉమెన్స్ సింగిల్స్‌లో ఎన్మాల్ కార్ప్ గోల్డ్ అండ్ ఆల్సో మెన్స్ సింగిల్స్‌లో సతీష్ గోల్డ్ మెడల్ సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ టెన్నిస్‌లో ఉండే విధంగానే మనకి బ్యాడ్మింటన్‌లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండియన్ ఓపెన్ అని కూడా ఉంటాయి. యూఎస్ ఓపెన్ అని కూడా ఉంటాయి. సో, అందులో మెన్స్ సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లక్ష్య సేన్ ఆహ్, ఇది సాధించగా యూఎస్ ఓపెన్ నుంచి ఆయుష్ శెట్టి మన ఇండియా తరపు నుంచి విన్ అవ్వడం జరిగింది. అలాగే ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో మెన్స్‌లో రౌనక్ అండ్ ఉమెన్స్‌లో శ్రియాన్షి విన్ అవ్వడం జరిగింది. అలాగే 87th సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరిగిందంటే, మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో జరగడం అయితే జరిగిందనమాట. సో, దీని గురించి కూడా మనం చూసుకుందాం. సో, ఇదిగో 87th యోనెక్స్ సండే సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. మెన్స్ నుంచి రిత్విక్, ఉమెన్స్ నుంచి సూర్య చారిష్మా, మెన్స్ డబుల్స్ నుంచి హరిహరన్ అండ్ రూబాన్, ఉమెన్స్ నుంచి శిఖా గౌతమ్ అండ్ అశ్విని, మిక్స్డ్ నుంచి సాత్విక్ రెడ్డి అండ్ రాధికా శర్మ విన్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగింది. అండ్ ఆల్సో 70th ఇంటర్ స్టేట్ జోనల్ ఇది కూడా సేమ్ అదే టైంలో జరగడం జరిగింది. ఇది యోనెక్స్ టోర్నమెంట్ జరిగే టైంలో జరిగింది. ఇందులో బోత్ విన్నర్స్ మెన్స్ టీమ్ అండ్ ఉమెన్స్ టీమ్ 2 మహారాష్ట్రకి చెందిన వాళ్ళే. మహారాష్ట్ర స్టేటే విన్ అయింది. సో, మనకి ఒకసారి క్విక్‌గా ఎగ్జామ్‌కి సమ్మరీ టేబుల్ చూసుకుంటే 2025లో ఎక్కువ టైటిల్స్ సాధించిన వ్యక్తి ఎవరంటే ఆసియా. షీ బిలాంగ్స్ టు సౌత్ కొరియా. 87 సీనియర్ నేషనల్ వ్యాలీ యోనెక్స్ ఎక్కడ జరిగిందంటే విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. నెక్స్ట్ సయ్యద్ మోడీ 2025 ఛాంపియన్స్ ఎవరంటే త్రిష అండ్ గాయత్రి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రెంచ్ వరల్డ్ అంటే ఈ బీడబ్ల్యూటీ ఫైనల్స్‌లో ఫ్రెంచ్ నుంచి ఫస్ట్ పర్సన్ విన్ అయిన వ్యక్తి ఎవరంటే క్రిస్టో పపా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ చూసుకుంటే డిసెంబర్ 2025కి లక్ష్య సేన్ ఓన్లీ ఇండియన్ టాప్ 10లో ఉన్న ఓన్లీ ఇండియన్ లక్ష్య సేన్ అనమాట. అదే నెంబర్ 10లో ఉన్నాడు. నెక్స్ట్ పీవీ సింధు చూసుకుంటే నెంబర్ 19లో ఉంది. నెక్స్ట్ త్రిషా జాలీ అండ్ గాయత్రికి అర్జున అవార్డ్స్కి నామినేట్ చేయడం అయితే జరిగింది. ఎస్ మురళీధరన్ హీఈస్ అ బ్యాడ్మింటన్ కోచ్ ద్రోణాచార్య అవార్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కీ టర్మినాలజీస్ చూసుకుంటే జియోస్ లవ్ ఈ రెండు మనకి టెన్నిస్లో కూడా కీ టర్మినాలజీస్. నెక్స్ట్ స్మాష్ లెట్. సో పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ని ఇక్కడితో ముగించుకుందాం. నెక్స్ట్ పార్ట్ 2 వేరే వీడియోలో చేసుకోవచ్చు. సో ఇదండి. మీకైతే మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.